ఓం సాయిరామ్. శ్రీ ఓలేటి హరిగోపాల్, శ్రీ ఓలేటి రామకృష్ణారావు గారు, శ్రీమతి గృహలక్ష్మి గారులకు మూడవ సంతానం. అక్టోబర్ 1960లో విశాఖపట్నంలో పుట్టారు. ఈయనకి ఒక అక్క, ఒక అన్న, అలాగే ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. స్వతహాగా సాయి భక్తుల కుటుంబంలో పుట్టినవాడవడంతో సత్యసాయి అంటే భయభక్తులు బాగానే ఉన్నాయి. అయితే ఈయన తన డిగ్రీ చదువుతుండగానే ఒక సంస్థలో అకౌంటెంట్గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత గోపాల్కు సాయి కుటుంబంలోని అమ్మాయి గీతాలక్ష్మితో పెళ్ళి, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత తన అన్నగారి సలహాతో పుట్టపర్తికి కుటుంబంతో సహా తరలి వెళ్ళి అక్కడ ఉజ్వల ఫౌండేషన్ అనే సంస్థలో జాయిన్ అయ్యారు. బెంగళూరులో కొత్తగా స్థాపించిన స్వామి ఆసుపత్రిలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకొని అందులోని టెలిఫోన్ శాఖలో ఉద్యోగం సాధించారు. స్వామి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం లభించింది. సాయి కుల్వంత్ హాల్లో స్వామితో తమ అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు. తాను ఉద్యోగంలో ఉన్నంతకాలం ఎవరికి ఏ వైద్య అవసరం వచ్చినా బెంగళూరు వెళ్ళిన వారికి వీలైనంత వరకు వేగంగా వైద్యం అందేటట్లు చూసేవారు. అక్కడ పూర్తి కాలం సర్వీస్ చేసి పదవీ విరమణ తర్వాత తన అన్న అక్కలలాగే తాను కూడా పుట్టపర్తిలో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయ్యారు. సాయి భజనలలో పాడడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఈయన దినచర్యగా మారిపోయింది. జై సాయిరామ్. మురళీధరుని మోహన గానము మరల వినపడునదే, గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనపడునదే. మురళీధరుని మోహన గానము మరల వినపడునదే. జలభరితములో చల్లని మెల్లన జలధరముల నడకలలో, జలభరితములో చల్లని మెల్లన జలధరముల నడకలలో, మదమయూర సమోదనాట్యముల మృదుకీ కారవములలో, మదమయూర సమోదనాట్యముల మృదుకీ కారవములలో, మురళీధరుని మోహన గానము మరల వినపడునదే. సిఖి పిల్చము తన శిరసున మెరయా, అఖిల లోకములు మురియా, సిఖి పిల్చము తన శిరసున మెరయా, అఖిల లోకములు మురియా, శ్రావణ నీరద శ్యామల దేహుడు బృందావనిలో వెలయా, శ్రావణ నీరద శ్యామల దేహుడు బృందావనిలో వెలయా, మురళీధరుని మోహన గానము మరల వినపడునదే. గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనపడునదే. మురళీధరుని మోహన గానము మరల వినపడునదే.